స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 13వ రోజు 25, 26 అధ్యాయములు. 25వ అధ్యాయము ధర్మజ్ఞుల ధర్మబోధ. అంబరీష, నీ ధర్మ సంకటం తీర్చడం మా వల్ల కాదు. నీ మనస్సు ఎట్లా చెబితే అట్లు చేయమన్నారు. బ్రాహ్మణోత్తములారా, విష్ణుభక్తిని విసర్జించడం కంటే విప్రుల క్రోధాన్ని భరించడమే శ్రేయస్కరమనిపిస్తోంది. కావున కార్తీక ద్వాదశి గడియలు దాటకముందే దుర్వాస మహర్షి ప్రమేయమును గణింపక ఒకంత మంచినీళ్లను త్రాగుతాను. నా రాత ఎట్లా ఉన్నదో అట్లే జరగనియ్యండి అంటూ ఆ విప్రులు చూస్తుండగానే కొంచెం జలపానం చేశాడు. నోటి వద్దనున్న పాత్ర ఇంకా నేల మీద పెట్టనే లేదు. అదే సమయంలో దుర్వాస మహర్షి లోనికి అడుగుపెట్టి జలపాత్రను కింద పెడుతున్న అంబరీషుణ్ణి చూసి జరిగిందేమిటో గ్రహించి తీవ్ర కోపముతో ఊగిపోయాడు. చుట్టూరా ఉన్న విప్రులను చూసి అసహ్యించుకున్నాడు. తన తీవ్రమైన ఎర్రబారిన కన్నులతో తేరిపారా చూస్తూ రాజునిట్లా నిందించాడు. ఓరోరి దురహంకారపూరిత అంబరీష, అతిథినైన నేను రాకుండా పారణ చేస్తావా? అతిథికి ముందుగా పెట్టకుండా భుజించువాడు అశుద్ధంలో పురుగులా గిలగిలలాడుతాడురా. ఆకలి తీర్చే ఏ ఘన ద్రవ పదార్థమైనా అన్నంతో సమానమేరా. అతిథులు, అందున బ్రాహ్మణులు రాకుండా జలపానం చేస్తావా? బ్రాహ్మణ ప్రీతిపాత్రుడైన ఆ భగవంతుడినే ధిక్కరించావు కదరా అంటుండగా, మునీంద్ర శాంతించండి. మీరన్నట్లు నేను తప్పిదమే చేశాను. నన్ను మన్నించండి. జాత్యహంకారము వలన స్వంతంగా నిర్ణయం తీసుకోవడం తప్పిదమే. కానీ మీరు బ్రాహ్మణులే, శాంతిస్వరూపులే. కావున కోపగించక నా తప్పును మన్నించండి. మీ వంటి మహాతపస్సంపన్నులే మమ్ములను ఉద్ధరించగలరు. కావున నా యందు దయ ఉంచి నా తప్పును మన్నించండి అని దుర్వాసుని పాదాలపై పడ్డాడు అంబరీషుడు. కోపిష్ఠుడైన దుర్వాసుడు కనికరించలేదు సరికదా, తప్పు చేసిందే కాక పైగా నన్నే మన్నించమందువా అంటూ అహంకారము తలకెక్కగా పాదాలపై పడ్డ అంబరీషుని తలను తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. అంతే, అంబరీషుని తలపైనున్న కిరీటం దుర్లుకుంటూ అల్లంత దూరాన పడింది. అంబరీష, నేనసలే కోపిష్ఠుడను. నా కోపం తగ్గడానికి నిన్ను శిక్షించడం ఒక్కటే మార్గం. ఇదిగో శపిస్తున్నాను, కాసుకో. నీవు 10 జన్మల వరకు చేపగాను, తాబేలుగాను, పందిగాను, మరుగుజుగాను, కురూపిగాను, క్రూర బ్రాహ్మణునిగా, అమాయక క్షత్రియుడుగాను, నీచ క్షత్రియుడుగాను, ఒక పెద్ద బండరాయిగాను, దయారహితుడైన దుష్ట బ్రాహ్మణునిగాను జన్మించదవుగాక అంటూ శపించాడు. దుర్వాసుని శాపమునకు అవాకయ్యాడు అంబరీషుడు. అంతా దైవలీల, కానున్నది కాకమానదు, జరగబోయేది జరక్కమానదు, అంతా నా కర్మ అనుకుంటూ నిశ్చల మనస్సుతో శ్రీ మహావిష్ణువునే తలుచుకుంటూ ఉండిపోయాడేమో. అతని నోటి నుండి గృహార్మి అని శబ్దం వెలువడింది. అది విన్న దుర్వాసుడింకనూ రెచ్చిపోయాడు. ఇంకా పెద్దగా శపించాలని నోరు తెరవబోయాడు. కాని అంబరీషుని అంతరంగమందున్న శ్రీహరి తన భక్తుని రక్షణార్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది పూజామందిరంలోనున్న అంబరీషుడు నిత్యం పూజించే సుదర్శన చక్రాన్ని ప్రేరేపించింది. అంతే, అందరూ చూస్తుండగానే అది రివ్వున గిరగిరా తిరుగుతూ దుర్వాసునిపైకి రాసాగింది. దివ్యకాంతులతో మెరుపులను విరజిమ్ముతూ వస్తున్న సుదర్శనాన్ని చూడగానే దుర్వాసుడు భయకంపితుడయ్యాడు. అది తనను మట్టుబెట్టడానికే వస్తోందని గ్రహించిన దుర్వాసుడు కాంతి వేగంతో పరిగెడుతూ భూమండలమంతా తిరగజొచ్చాడు. సుదర్శనము అంతకంటే వేగంగా దుర్వాసుని వెంటబడి తరుమజొచ్చింది. మరణభీతితోనున్న దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మణులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చివరకు బ్రహ్మను, శివుణ్ణి కూడా శరణుజొచ్చాడు. దుర్వాసుని తరుముతూ నిప్పురవ్వలను వెదజల్లుతూ అతి వేగంగా గిరగిరా తిరుగుతూ దివ్యకాంతులను వెదజల్లుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసిన ఎవరికి వారే, మహర్షి, నిన్ను రక్షించటం మా వల్ల కాదు, అది మా శక్తికి మించిన పని. కావున నీవు తిన్నగా శ్రీ మహావిష్ణువునే శరణు వేడుకొమ్మన్నారు. నీకు అభయమిచ్చే శక్తి శ్రీ మహావిష్ణువుకు తప్ప మరెవ్వరికీ లేదు అన్నారు. 25వ అధ్యాయము సమాప్తము. 26వ అధ్యాయము. శ్రీ మహావిష్ణువుని తప్ప అందరినీ ఆశ్రయించి అభయం పొందలేని దుర్వాసుడు మరింత భీతి చెందినవాడై చివరకు గతిలేక వైకుంఠానికి వచ్చి, హే కరుణామయ, కమలనాభ, మాధవ, మధుసూదన,
కోటి సూర్యకాంతి యతమై వేడితో నీ సుదర్శన చక్రం నన్ను వెంటాడుతోంది. ఓ మహాప్రభు, దయచూపు. సుదర్శన చక్రం బారి నుండి నాకు ప్రాణదానం చేయి స్వామి. ఓ స్వామి, నిన్ను బ్రాహ్మణ ప్రీతిపరుడందురే, కరుణార్ద్ర హృదయుడందురే నన్న సుదర్శన చక్రము యొక్క బారి నుండి కాపాడు స్వామి. దివ్య కాంతులీనుతూ ప్రజ్వలిల్లుతూ వస్తున్న సుదర్శన చక్రము నుండి రక్షింపుము తండ్రి. నీ ఒక్కడివే నన్ను రక్షించగలవాడవు, కాదనకు స్వామి అంటూ శ్రీమన్నారాయణుని కాళ్ల మీద పడి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఆ శ్రీ మహావిష్ణువు, దుర్వాస, భలే బాగుంది, చివరకు నన్నే శరణుజొచ్చావా? సర్వమునకు సర్వేశ్వరుడునైన నాకు బ్రాహ్మణులే దైవాలు. నేను బ్రాహ్మణ ప్రీతిపాత్రుడనని తెలుసు కదా. నీవు సద్బ్రాహ్మణుడవు, పైగా రుద్రాంశ సంభూతుడవు. నీలో శాంతి స్వరూపము ఇసుమంతైనా లేదు. ఆలోచన రహితుడివై అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. 12 గడియలలో పారణ చేయాలని నీకు తెలుసు కదా. ఒకవేళ నదీ స్నానమునకు వెళ్ళేటప్పుడైనా అంబరీష, 12 గడియలలోపు నేను రానట్లయితే నీవు పారణ చేయుము అని అనుమతి అయినా ఇచ్చావా? అదీ లేదు. 12 గడియలు దాటిపోవడానికి కొన్ని క్షణాల ముందే అంబరీషుడు జలపానం చేశాడు. అప్పటి వరకు నీ కోసం వేచి చూశాడు గదా. పోనీ దానినన్నా నీవు పరిగణలోకి తీసుకున్నావా? లేదే. అహంకారపూరితుడివై కోపంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని శపించావు. అది అన్యాయం కాదా? అతనికి నిన్ను అవమానించాలనే ఉద్దేశమేమాత్రం లేదు. 12 వ్రతభంగమవుతుందేమో అన్న భయంతో కొంచెం మంచినీళ్లను పుచ్చుకున్నాడు. జలపానం చేయడం నిషిద్ధాహర్తులకు కూడా దోషము కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు నీవు శపించాల్సిన పనేముంది? కావున ముందుగా నీ కోపాన్ని నిగ్రహించుకో. కోపము అనర్థదాయకము, కోపము జ్ఞానమును నశింపజేయును. పోనీ నీవంత కఠినంగా మాట్లాడుతున్నా అంబరీషుడెక్కడైనా కోపం తెచ్చుకున్నాడా? లేదే. పైగా నీ కాళ్లపై బడి వేడుకున్నాడు. అయిననూ నీవు కరుణించక 10 దుర్భర జన్మలను అనుభవించమని శపించావు. నేను తలుచుకుంటే నా భక్తుల రక్షణార్థం నీ శాపాన్ని వ్యర్థం చేయగలను. బ్రాహ్మణ వాక్యము వట్టిపోకూడదనే లోకోపవాదమునకు కట్టుబడి బ్రాహ్మణులను కించపరచరాదనే మంచి బుద్ధితోనే అతని అంతరంగమున చేరి గృహ్ణామి అని అనిపించితిని. అది అనిపించినది నేనే గాని అతడు కాదు. నీవు శపించిన సంగతి కూడా అతనికి స్పష్టంగా తెలియదు. అయినను మించిపోయిందేమీ లేదు. అతని 10 దుర్భర జన్మలను రక్షించువానిగా నేను 10 అవతారాలను ధరిస్తాను. శ్రీ మహావిష్ణువు దశావతారములు ధరించుటకు కారణము. దుర్వాస, తెలుసో తెలియకో నీ కోపం కారణంగాను అజ్ఞానం వల్లను పరమ పావనుడును శ్రీహరి భక్తుడునూ అయిన అంబరీషుణ్ణి శపించావు. నీ శాపాన్ని నేను దశావతారములు ఎత్తుటకు వినియోగిస్తాను. ఎందుచేతనంటే బ్రాహ్మణుల వాక్యములు వృధా కారాదనే శాస్త్ర నిర్ణయం వలన నీ శాపం వృధా కానీయక దానిని దశావతారాలకు అనుగుణంగా మలుచుకుంటాను. ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహరించి శిష్టుడైన మనువును కాపాడడానికి మహామత్స్యంగా అవతరిస్తాను. ఇదే మత్స్యావతారం. దేవదానుల క్షీరసాగరాన్ని మదించేవేళ మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. ఆ మందరగిరి పర్వతం భూమిలో దిగపోకుండా ఉండేందుకు దానికి ఆధారంగా తాబేలు రూపాన్ని అంటే కూర్మావతారాన్ని ధరిస్తాను. భూమిని ఉద్ధరించేందుకు, ప్రజలను రక్షించేందుకు, సాగరంలో భూమి మునిగిపోకుండా ఉండేందుకు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహవతారాన్ని ధరిస్తాను. హరినామమే తప్ప హరినామం రుచించని శ్రీహరికి బద్ధశత్రువైన హిరణ్యకశిపుని వధించడానికి వికృత రూపుడైన నరసింహావతారం దాలుస్తాను. బలిచక్రవర్తి ధర్మాత్ముడైనప్పటికీ, మిక్కిలి దానగుణ సంపన్నుడైనప్పటికీ సర్వదేవతా సంరక్షణార్థం పొట్టి వటువుగా వామనుడిగా అవతరిస్తాను. త్రేతాయుగంలో దుర్మార్గ వధువులను అంటే రాజులను మట్టుబెట్టరాదని జమదగ్ని కుమారుడిగా జన్మించి గండ్రగొడ్డలిని ఆయుధముగా చేసుకుని పరశురాముడిగా అవతరిస్తాను. మితిమీరిన వరబల గర్వంతో మదమెక్కిన రావణుని సంహరించడం కోసం ఆత్మజ్ఞానశూన్యుడనై భగవంతుడననే ధ్యాసే లేక సాధారణ మానవమాతృడిగా దశరథ తనయుడిగా జన్మించి రామావతారం దాలుస్తాను. ఇక ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపనార్థం అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో
రాజ్యాధికారం లేక కేవలము ఒక అన్నకే తమ్మునిగా ఉంటూ కృష్ణునిగా వర్ధిల్లుతూ శ్రీకృష్ణావతారం ధరిస్తాను. కలియుగ ఆరంభంలో పాప నివారణకు, హింసా నిర్మూలనకు, అసింహయే మానవ ధర్మమని చాటి చెప్పుటకు బుద్ధినిగా అవతరించి ప్రబోధిస్తాను. ఇక కలియుగాంతమున శత్రువులను నిర్ణయించుటకు సామదాన భేదములు పనికిరానందుకు దండోపాయమే శ్రేయస్కరమనిపించి విచిత్రాతి విచిత్ర మారణాయుధాలతో శత్రువులను దునుమాడుతూ కల్కిగా అవతరిస్తాను. దుర్వాస మహర్షి, నా ఈ దశావతారములను, అందలి లీలలను గ్రహిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ ఎవరైతే పఠిస్తారో, స్తుతిస్తారో వారి పాపాలను భగవంతుడే నిర్మూలిస్తాడు. ఆశ్రమాలను అనుసరించి దేశ కాల వయో అవస్థలను బట్టి ధర్మము అనేక విధాలుగా ఉంది. అందులో భాసిస్తున్న ఏకాదశి ఉపవాసం, మరునాటి ద్వాదశి పారణ అత్యంత పుణ్యదాయకములుగా పేర్కొనబడ్డాయి. వైదిక ధర్మాచరణ చేసినందుకు నువ్వు అంబరీషుణ్ణి శపించబోయావు. పైగా క్రోధముతో మరో ఘోషశాపాన్ని శపించదలచావు. అందుకే బ్రాహ్మణ వాక్యాన్ని సత్యము చేయడం కోసము, పరమ హరిభక్తుడైన అంబరీషుణ్ణి కాపాడడం కోసము రెండూ నా బాధ్యతలే కనుక నీవు మరలా శపించకుండా ఉండేటందుకే సుదర్శన చక్రాన్ని పంపాను. 26వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.